ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో 103 శుభములు తెలియపరుచున్నాం పిల్లరా. గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని మరి తిరిగి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి దేవాది దేవుడి ఈ 2024 సంవత్సరం 8వ నెల 16వ దినాన్ని మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణ యోగ్యమైనది. కాబట్టి దేవుని వాక్యం ఏముంటుందంటే, మరి నిమిషం మాత్రమే మనల్ని విసర్జించాడంట. మనం చేసిన అతిక్రమం బట్టి, లేకపోతే మనం చేసిన విధేయతను బట్టి మరి నిమిషం మాత్రమే. కానీ దేవుడు అంత గొప్పవాడు చూడండి. కానీ మనమైతే నిమిషం కాదు కదా, నెల కాదు కదా, సంవత్సరాలు దాటి మనం విసర్జిస్తూ ఉంటాం మన మీదకి ఉన్నటువంటి శత్రువులు కానీ ఎవరినైనా సరే. కానీ దేవుడు మనసు ఎంత గొప్పదో ఆలోచన చేయండి. కాబట్టి ఆ మంచి గొప్ప దేవుడిని మనం ఆరాధించడానికి, మనం స్తుతించడానికి, ఆయన పూజించడానికి, ఆయన సన్నిధికి రావటానికి ఏమాత్రము కూడా వెనుకం చేయకుండా, మరి మన అతిక్రమములు మనమైతే చేసాం, కానీ ఆయన దగ్గర ఒప్పుకుంటే మనకి కనికరం పండుతుంది. కాబట్టి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు మనల్ని క్షమించేవాడు, మనకి మరలా తిరిగి గొప్ప ఆశీర్వాదంతో ఆయన నింపేవాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలనైనా స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, నువ్వు గొప్ప తండ్రి, మహోన్నతుడు తండ్రి. అయినా నీ కోపం నిమిషమే, కానీ మమ్మల్ని కూడా దూరం చేయటం నిమిషమే అన్నట్లుగా నువ్వు మాట్లాడవు తండ్రి. అవును నాయన యేసయ్య, మేమైతే మానమాతులుగా ఎన్నో పగలుంటాయి, కానీ దేవా ఇదిగో తండ్రి నాయన, నువ్వు గొప్ప తండ్రి, మహోన్నతుడు. నీకే అంత ఓర్పు సహనం ఉండి ఏమాత్రము కూడా ప్రభా ఇగో మా మీద ద్వేషం అనేది లేకుండా దేవాదిగో తండ్రి మమ్మల్ని ప్రభా మరలా నీ మేలుతో మమ్మల్ని నింపుతున్నందుకే స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించని ఆశ్రయించండి. నా భారతదేశాన్ని దీవించండి ఆయన. నాయకులకు, అధికారులకు అందరూ కూడా మంచిగా ఉంటాం. నా యవన బిడ్డలందరినీ కూడా ప్రభు మీరు రక్షించుకుంటండి. యవనస్తులందరూ కూడా ప్రభా అయా చెడిపోతున్న చెడు భాగం నుంచి విడుదల చేసి అయా వారి జీవితాలు గొప్ప ఆశీర్వాదంగా మలచండి ప్రభా. ఇదిగో తన పనికి వెళ్ళే బిడ్డలు మంచి ఆరుగులు తినంపండి. చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇచ్చి రాకపోకల మీద తోడుగునండి. విదేశాల బిడ్డలకు మంచి వంతునం పండి అయినా దేవా ఇదిగో తండ్రి ప్రభా. మరి కోర్టు గొడవలు, కేసు గొడవలు ప్రభా ఇదిగో తండ్రి నాయన, జైలు ఉన్న బిడ్డలు విడుదల అంతే ప్రభా. ఇదిగో తండ్రి మరి హాస్పిటల్లో రోజు స్వస్థపరచండి ప్రభా. పాడి పని మీరు ఆస్వాదించండి. వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని గర్భఫలం దయచేయండి. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి తండ్రి. దేవాదిగో తండ్రి నూతనంగా గృహాలు కట్టుకునేవారు ఉన్నారు ప్రభా. మరి నాయన మరి వారికి అన్ని సౌకర్యాలు దయచేసి సంపూర్తి చేసి సకాలంలో గృహ ప్రవేశాలు కొరకు దయచేయండి తండ్రి ప్రభా. అన్ని విషయాల్లో తోడు నడిపించండి తండ్రి ప్రభా. యేసునికి స్తోత్రాలు ప్రభు. మీ సేవకులను వారి బిడ్డలను కుటుంబాలు దీవించిన ఆస్వాదించండి ప్రభా. యేసు నీ బిడ్డలైన అందరినీ కూడా మీరు దీవించిన ఆశ దినమంతా కూడా ప్రభు నీ కృపా వాత్సల్యంలో భద్రపరచుకుని నామమునకు మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.